ఓకే, అందరికీ ప్రైజ్ లాడ్. ఓకే అండి, ప్రైజ్ లాడ్ అండి. ఈరోజు ఉపవాసం 40 రోజులు ఉపవాస దినంలో 5వ రోజుకి వచ్చేసాం. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు. మ్యాక్సిమం ఈ గుడ్ ఫ్రైడే కాకపోయినా అందరూ ఈ శుక్రవారం ఉపవాసం ఉంటారు, మందిరాలకు వెళ్తారు. దేవుడి చిత్తం ఈ బిడ్డలతోటి ఈ ఉపవాస దినం గడపాలని దేవుడు ఆశించున్నాడు. ఈరోజు కొత్త వాళ్ళు కూడా వచ్చారు. దేవుడు కొద్దిగా దీవిస్తున్నాడు. మేము ముగ్గురుగా స్టార్ట్ అయ్యాము. ఈరోజు 10 మంది అయ్యారు. దేవుడికి స్తోత్రం. దేవుడితో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఈ బిడ్డలకి చెప్తున్నాను. నడుచుకుంటారని ఆశగా ఉన్నాను. చిన్న బిడ్డలు తెలిసి తెలియక చేస్తుంటారు తప్పులు, క్షమిస్తారు. ప్రభు మాకు నమ్మకం ఉంది. ఈ దినము నిన్నటి దినము కొంచెం దేవుడితో గడపాలి అని ఆశగా వచ్చే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఈరోజు ఏ తప్పు చేశారో, దేవుడి దృష్టిలో బ్యాడ్ అయ్యారో వాళ్ళు పశ్చాత్తాపడండి. ఈ ప్రార్థనలో అడగండి, దేవా మీకు ఏ తప్పు చేశానో నేను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయండి. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారు అందరూ. ఓకే, మంచిది. ఎవరెవరు చేసుకోలేదు, ఎవరెత్తలేదు. షణ్ముఖ చేసుకోలేదా? కావేమో నువ్వు చేసుకుంటావు. అనుష్క నువ్వు చేసుకున్నావు అంట. ఈరోజు చేసుకోలేదా? చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సైతాన్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. ఇంట్లో గొడవలు కానీ, మీరు స్కూల్లో ఏమైనా ఇబ్బంది పడటం కానీ, సార్లు ఏమైనా మాట అంటాం కానీ, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు మన జీవితం అద్భుతంగా సాగిద్ది. ఆ రోజంతా ఫస్ట్ దినం స్టార్ట్ చేయటమే, ప్రభా మాకు ఒక దినాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలయ్యా, ఈ దినంలో మీరు మాకు ఏమి నేర్పించబోతున్నారో దాన్ని నేర్చుకోవాలని ప్రార్థన చేయండి. దినదినం ప్రభువుని అడగండి. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడతారో, సారథి నువ్వు ప్రభుతో ఎలా మాట్లాడతావు, శ్రీధర్తో ఎలా మాట్లాడతావు అలా మాట్లాడు. సరే నువ్వు కూడా మనీతో ఎలా మాట్లాడతావు అలా మాట్లాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్నేహితులతో ఎలా మాట్లాడతారో దేవుడితో అలా మాట్లాడండి. ఫస్ట్ నుంచే ప్రార్థనతోటి ఎదగండి. రేపు గొప్ప కార్యాలు దేవుడి ద్వారా పొందుకుంటారు. ఓకే, ఉపవాస ప్రార్థన ఇది. ఉపవాస ప్రార్థనలో నేను చెప్పకూడదు ప్రభు చిత్తం. రాత్రి నుంచి నేను అన్నం తినలేదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను, మాట్లాడగలుగుతున్నానుగా. రాత్రి నుంచి ఇప్పటిదాకా నేను అన్నం తినలేదు, కానీ ప్రభు చిత్తం మాట్లాడగలుగుతున్నాను. ఈ 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను కదా, అయినా నన్ను బలపరుస్తూనే ఉన్నాడు బలహీన స్థితిలో నుంచి. దేవుడికి అది మహిమ. నన్ను దేవుడితో వాడుకుంటున్నాడు కాబట్టి ఏ బలహీనత నాలో రాకుండా, ఏ అనారోగ్య సమస్య నాలో రాకుండా స్వస్థత నాలో కలిగిస్తున్నాడు. ప్రభు నా యందు ఉన్నాడు కాబట్టే కదా నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా మీతోటి రోజు చెప్పగలుగుతున్నాను. ప్రభు ఉన్నాడు కదా, నమ్మకం ఉంది కదా. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించాలి అందరూ. సైలెంట్గా ఉండండి. పరిశుద్ధ యేసయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవ తండ్రి, మరొక సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా, అయా తండ్రి మీ బిడ్డలను కూడి ప్రభా తండ్రి మీ నామాన్ని స్మరిస్తున్నాం తండ్రి. అయా గొప్ప దేవ తండ్రి, ఉదయం నుంచి ప్రభా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ రెక్కల కింద మమ్మల్ని బలపరిచి భద్రపరిచారు. స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి తల్లిదండ్రులను కాపాడారు ప్రభా. స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులు పని భారంలో శక్తిని బలాన్ని దయచేశారు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి బిడ్డలు తండ్రి చదువుకునే మార్గానికి తండ్రి స్కూల్కి వెళ్ళినప్పుడు సహాయం చేశారు ప్రభా. వందనాలు తండ్రి. అలాగే తండ్రి స్కూల్లో ప్రభా ప్రతి విషయంలో తండ్రి మీరే తోడుండి అయా మళ్ళీ ఈ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా ఈ రీతిగా తండ్రి ప్రభా అయా మీకు స్తుతుల ద్వారా అయా మీ పాటల ద్వారా మేము ఘనపరుస్తూనే ఉన్నాం ప్రభా తండ్రి. అయా మమ్మల్ని చూడని తండ్రి, అయా మాలో ఏది తండ్రి మీకు నచ్చలేదో ప్రభా దాన్ని క్షమించి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ ఉండి ప్రభా, అయా తండ్రి మీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అయా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఆశీర్వదించండి ప్రభా. అయా తండ్రి మీరు సెలవిచ్చినట్లు ప్రభా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామాన్ని స్మరిస్తారో తండ్రి అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చారు ప్రభా తండ్రి. అయా తండ్రి ఇక్కడ మేము కూడాం ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ఈ గృహం మీద కూడాం తండ్రి. మీరు ఉన్నారు ప్రభా, మేము నమ్ముచున్నాం తండ్రి. మా ప్రార్థనలు వింటారు అయా తండ్రి, మా వాక్యాన్ని మీరు చూస్తారు అయా తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మీరు సమాధానపరిచే జీవితాన్ని దయచేయమని ప్రభా. అయా తండ్రి మేము మొదలు పెట్టుకున్నాం తండ్రి, సైతాన్ని ఎటువంటి గలిబిలికి చేయకుండా ప్రభా. అలాగే తండ్రి ప్రభా మీ శక్తితో మీ బలంతో నింపండి ప్రభా. అయా రాలేనట్టు బిడ్డలు ప్రభా మరొక సమయంలో వచ్చేలాగా నా సహాయం చేయండి తండ్రి. అయా బిడ్డలు పనివారం వల్ల తండ్రి లేటుగా వస్తున్నారు ప్రభా, క్షమించండి తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా పరీక్షించుకొని వాళ్ళ జీవితాల్లో తండ్రి అయా మీతో సహవాసం చేస్తూ మీకు లోబడుతూ మంచి గొప్ప కార్యాలు చూసే జీవితాన్ని దయచేయమని అయా తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడమని ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి మీ శక్తిని ఈ బిడ్డలకు చెప్పులాగా నా సహాయం చేయమని యేసునామం పేరు ప్రార్థించి వినయముతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడండి. ఫస్ట్ ఎవరు పాడుతున్న పాట?
బ్రతికించెను, బాధలలోనే మరణించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరణించెను. వికటదల భూమి నుండి లేవనెత్తెను, సమతల భూమిపై నన్ను నిలిపెను. వికటదల భూమి నుండి లేవనెత్తెను, సమతల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నిలుపుచున్నాను, సత్యమైన మార్గములో నిలుపుచున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరణించెను. శత్రువులను ఎదుర్కొని సర్వాన్ని కవచమై యుద్ధమందు సిద్ధమనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాన్ని కవచమై యుద్ధమందు సిద్ధమనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గములు ఎదుర్కొని ఆపివేయుచున్నది, ఖడ్గములు అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరిగించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరిగించెను. పాల వంటిది, గుండె తేనె వంటిది, నా జీవము మహామధురమైనది. పాల వంటిది, తేనె వంటిది, నా జీవము మహామధురమైనది. మేలిమి బంగారు కన్నా ఉన్నదైనది, మేలిమి బంగారం కన్నా భిన్నమైనది, రత్నరాసు కన్నా కోరదగినది. రక్తరాసు కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరణించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మరణించెను. హల్లెలూయా. ఈ అమ్మాయి పడుతుంట నీ పాట ఇవ్వాలమ్మా. అనుష్క పాడబడమ్మా ఒకటి పాడుతున్నావు కదా, బైబిల్ తెచ్చుకోవట్లేదు నువ్వు. హలో అనుష్క, బైబిల్ తెచ్చుకో. లేదన్నా. ఓకే ఓకే పాడు. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. రమ్యముగా కీర్తనలేనే పాడేదా, రమ్యముగా కీర్తనలేనే పాడేదా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. సర్వజనులతో చప్పట్లతో, ఆర్భాటములతో జనులతో, సర్వజనులతో చప్పట్లతో, విజయశీలుడవు నీవే అని, విజయశీలుడవు నీవే అని విశ్వాసముతో స్తుతించెదము, విశ్వాసముతో స్తుతించెదము. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. నీవే నా ప్రభువా. రమ్యముగా కీర్తనలేనే పాడేదా, రమ్యముగా కీర్తనలేనే పాడేదా. సర్వభూమికి రాజై పాడుబడు. ఎవరు పాడుతున్నారు బాబాయ్? మీరు ఈరోజు పాడుతానంటారు. పాడుతున్నాను.
సరే మీకు సాంగ్స్ వచ్చు కదా, పాడొచ్చు కదా పాట కూర్చొని ఈరోజు చదవాలి డ్రెస్సింగ్ కదా బ్లూ అండ్ బ్లాక్. చాలా టైం అవుతుంది. పాడుతున్నా ఏం పాటమ్మా? రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడేదం. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడేదం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేదం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేదం. ప్రేమతో యేసు పిలుచుచుండే వాయుగములతో పాడుచుండే. ప్రేమతో యేసు పిలుచుచుండే వాయుగములతో పాడుచుండే. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేదం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేదం. బైబిల్ యేసుని అతి ప్రియము బాగుగా దానిని చదివేదము. బైబిల్ యేసుని అతి ప్రియము బాగుగా దానిని చదివేదము. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేదం. హల్లెలూయా. పాడుతున్నారమ్మా? పాడుతున్నారమ్మా లేకపోతే టైం పడుతుందా? నీ స్తుతి పాత్రనే పాడేదా వేణులతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా. నీ సముఖాన యేసయ్యా నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా. నా తనివి తీరదు నీ రుణము తీరదే, నా తనివి తీరదు నీ రుణము తీరదే. నీ ఆరాధన నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనే పాడేదా వేణులతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా. నీ సముఖాన యేసయ్యా లోపములన్నీ నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి, లోకములన్నీ నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరిచి, లోబడుట నాకు నేర్పించితివి, లోబడుట నాకు నేర్పించితివి, లోతునకు నన్ను నడిపించితివి, లోతునకు నన్ను నడిపించితివి. నీ ఆరాధనే నా ఆనందము,
నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనే పాడేదా, వేణులతో యేసయ్యా నీ స్తుతియాగమే చేసేదా, నీ సముఖాన యేసయ్యా నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి, నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి, ఆరాధనే నా ఆనందము, నీ సంతోషమే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనే పాడేదా, వేణులతో యేసయ్యా నీ స్తుతియాగమే చేసేదా, నీ సముఖాన యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. పాడుతున్నారమ్మా? సందడి పశువులకు సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశువుల సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, మనసు సందడి, సమాధాన వార్తలతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తలతో సందడి, బలులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బలుల పాటలతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హల్లెలూయా. రాకపోతే హల్లెలూయా తర్వాత నేర్చుకోండి. మళ్ళీ కొత్త కొత్త పాట. ఈ అమ్మాయి పాడిద్ది నీకు ఒక పాట వినండి. రా, ఇక్కడికి రా, ముందుకు రా. ప్రేమించిన పాట పాడు తిరిగి మోకాల మీద అప్పలకి ఏం కనపడింది. ప్రేమించిన పాడు మోకాలు వేసి ప్రేమించిన పాడు పాడు పాడుమా పాడు ఆ పాడు పాడు నా పాడు పాడి ప్రేమించిన పాట. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, గుడ్గలమ్మ గుడ్గలమ్మ చాలమ్మ. సరే ప్రార్థన చేద్దాం రండి. ఇంకా అన్న ప్రార్థన చేస్తాను. నేను చేస్తాను, నేను చేపిస్తాను, నేను చేపిస్తాను అన్న రామ్మ, నేను చేపిస్తాను అన్న. ఆగండి, ఫస్ట్ ఈ అమ్మాయి చేసి తర్వాత చేద్దాం. టెన్షన్ పడగాక, నేను ఉన్నాను. చేయమ్మా, చేయి, ప్రార్థన చేయి. నాన్సెన్స్ చేయొద్దు.
ఆమేన్. అని బాగా జలుబు జలుబు తగ్గి సరే రా ప్రార్థన చేయి. చిన్నపిల్ల కానీ వాళ్ళు నువ్వు ప్రార్థన ఈరోజు చేయాలమ్మా, నేను చెప్పకుండా సరేనా? నువ్వు భయపడినా చేయాలి. రా, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను థ్యాంక్స్ వస్తే మా చదువు మేము బయట వెళ్ళేటప్పుడు మంచి మాట్లాడించడానికి థ్యాంక్స్ వస్తే అబ్బాయి నాన్ సెన్స్ చేయొద్దు అబ్బాయి, ప్రార్థన మా చేయి. అమ్మ మనం పంచి వెళ్ళేటప్పుడు వేసి మా అన్నయ్య నేను చదువుకుంటున్నాను వేసి మంచి జ్ఞానం వేసి అతన్ని ప్రతి రోజు మనం ప్రార్థన వేసి వాళ్ళే అవి అమ్ముకుంటున్నాను అవి అమ్మకి సబ్స్క్రైబ్ స్థాయిన కుటుంబం నుండి శాసించండి రమేష్ మావయ్య విద్యను వచ్చేటట్టు చూడండి నిత్యాది చిన్న మంచి జ్ఞానం వేసి స్థానతో మంచి ఆరోగ్యంతో ఉండేటట్టు చూడండి సాధారణ కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు చూడండి బాబాని చేస్తుంటారు అన్నయ్య ఎగ్జామ్ రాసి వచ్చే ప్రభు అన్నయ్య పాస్ వచ్చే చూడండి శ్రీశాంత్ అన్నయ్య ఫోన్ బాగా ఉన్నాడు సార్ ఫోన్ నుంచి విడుకుంటుంది సార్ మీ సన్నిధికి తెచ్చుకోండి సార్ గ్రామం ఎంతో విగ్రహాలను కట్టడసి ఆ విగ్రహాల నుంచి నిజమైన దేవుని మీ సన్నిధికి తెచ్చండి సార్ వేసినాం నాకు ఆమేన్. చిన్నగా క్లుప్తంగా చేయండి ప్రార్థన, కుటుంబాల గురించి అట్లా. రారా బాలు, పేర్లు పెట్టాలనుకున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చేయమ్మా. చేయమ్మా. అన్న ఆ చిచ్చులో బాగా చేస్తుంది నేర్చుకోరాదా? మీ అక్క నేర్చుకో. నాకు నేర్పించారు నేర్పించింది రేపు ఇంటి దగ్గర అమ్మ స్తోత్రం స్తోత్రం అను స్తోత్రం 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 తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలయ్యా. ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ యేసయ్యా. మా తల్లిదండ్రులు కాపాడేందుకు థ్యాంక్స్ యేసయ్యా. మాకు చదువులో సహాయం చేసినందుకు థ్యాంక్స్ యేసయ్యా. సహాయం చేసినందుకు థ్యాంక్స్ యేసయ్యా. మాకు అన్ని విషయంలో సహాయం చేయండి అయ్యా. కుటుంబాన్ని కాపాడయ్యా. తల్లిదండ్రులు కాపాడయ్యా. పనికి వెళ్తున్నారయ్యా. శక్తిని బలాన్ని ఇవ్వయ్యా. మక్కలను కాపాడయ్యా. నన్ను కాపాడయ్యా. మేము చదువుకుంటున్నామయ్యా. జ్ఞానం దయచేయ్యా. ఇక్కడున్న కుటుంబాలను కాపాడయ్యా. చదువుకుంటున్నారయ్యా. జ్ఞానం దయచేయ్యా. ఎగ్జామ్స్ ఉండయ్యా. సహాయం చేయయ్యా. పాస్ చేయయ్యా. పాస్ చేయయ్యా. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేనన్నా ఆమేన్. చేసి బాలు నువ్వు తీసుకో, చెయ్యి క్లుప్తంగా చేయి ప్రార్థన. చెయ్యి చెయ్యి శుద్ధి శాస్త్రం ప్రార్థన చేస్తున్నారు. శుద్ధి శాస్త్రం ఈరోజు అంటే మమ్మల్ని కాచి కాపాడేసాము. బడికెళ్ళేటప్పుడు మార్గాన్ని ఉండేసాము. మా అమ్మలు పనికి మా కుటుంబం కాపాడని వేసాము. మా అమ్మలు పనికి వెళ్తున్నారు వేసయ్య. పనికి వెళ్ళేటప్పుడు తోడుండండి వేసయ్య. నేను మా అక్క బాలుగా చదువుకుంటున్నాను వేసయ్య. మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి వేసయ్య. మేము బాగా చదువుకున్నట్టు చూడండి వేసయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. బాగా ఎగ్జామ్ రాసి వేసాయి మనం పాస్ అయ్యేటట్టు చూడండి వేసాయి. మాకు ఎగ్జామ్ జరుగుతుంది వేసాయి. మేము దాంట్లో మంచి మార్కులు రావాలి వేసయ్య. నాకు నాకు బాగలేదు వేసాయి. తగ్గించండి వేసయ్య. స్వస్థపరచండి వేసయ్య. ఆ రాయిని కరిగించండి యేసయ్య. ఆ రాయిని కరిగించండి వేసయ్య. మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇప్పుడున్న వాళ్ళు ప్రతి కుటుంబాలను కాపాడే కుటుంబాన్ని కాపాడండి సార్. వేసే నామని అడిగేట్టుకుంటున్నాం తండ్రి. చేస్తారు తర్వాత చేస్తారు.
వేస్తున్నావు కదా చిన్నపిల్లలు కంటే దగ్గర నుంచి అందుకని చిన్నపిల్లడు చుట్టూ చక్కెర పుట్టినది మమ్మల్ని రెండు చక్కెర కూతురు మంచి పెడుతున్నాం ఏదైనా సవాళ్ళంతా ఉండేసా కాసేటట్టు ఉండేసి మా కుటుంబంలో అందరికీ ఉంటుందేసా ఏదైనా బాగున్నాయి ఎగ్జామ్ రాసేదేసా ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టు చూడండిసా నువ్వు అన్నయ్య పాస్ అయితే నేను చూడాలనేసా ఎస్ఎస్సీకి అంతనే ఫోన్ బాగానే ఉన్నాడు ఏసయ్య వినిపింపండి ఏసయ్య ఏసయ్య శ్రావణ కుటుంబాన్ని దీవించింది ఏసయ్య ఏసయ్య కుటుంబం అందరూ దీవించింది ఏసయ్య సౌరమ్మకు ఎగ్జామ్ ఉంది ఏసయ్య ఉన్న వాళ్ళందరికీ మంచి పాస్ అయ్యేటట్టు చూడండి ఏసయ్య ఏసయ్య మన చదువులో చూడండి ఏసయ్య మంచి జ్ఞానం రైతుంది ఏసయ్య మాకు ఏదైనా కుటుంబం అందరికి దీవించింది ఏసయ్య బాగుంది దీవించింది కావ్యం దీవించింది పూజకి కిడ్నీలో రాయం వేసి అది కరిగించేటట్టు చూడండి పిల్లలతో వాళ్ళ ముందు బానిసై ఉన్నాడు వేసయ్య దాని నుంచి విడిపింపండి వేసే సంఘాలు నడిపించింది వేసయ్య అలాగే సొమ్ముకోని దీవించండి వేసయ్య సొమ్ముకో వాళ్ళ ముందుకు బానిసై ఉన్నాడు వేసయ్య విడిపింపండి సంఘానికి నడిపించింది వేసయ్య వేసే నాలక్ష్మిని దీవించండి వేసయ్య చక్కని దీవించింది నాగవారిని దీవించండి వేసయ్య వేసే నామూలని వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చాలా సంతోషం అండి. సరే నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన నేర్చుకున్నా. ఓకే మా ఇంటికి వచ్చేదాన్ని రామా సీదా గో నీకు ప్రార్థన అసలు రాదా ఆయన చెప్తాను ఇద్దరు తెలుసు నాకు తెలుసులే వచ్చాను చెయ్యమ్మా నీకు వచ్చి కానీ నీకు వచ్చినంత వరకు చేయి నేను అందిస్తాను చెయ్యి వచ్చినంత వరకు రాంది నేను అందిస్తాను నువ్వు తడబడతావు కదా నేను అందిస్తాను నేను ఇక్కడే ఉంటాను చెయ్యి అసలు ఫస్ట్ టైం వేస్తే నాలుగు వచ్చింది మా అమ్మకి మా నాన్న ముందు బాకుండా వేసి ఆదుకొని దీనికి ఆశ్రమించేసి ముందు బాకుండా దూరం ప్రతి ఒక్క దగ్గర దీవించి ఆశ్రమించేసి పరీక్షల్లో కానీ బాగా అందించి చూపించేయండి మా ఫ్రెండ్స్ అబ్బాయిని దీవించి ఆశ్రమించేసి వేసి ఒక నాన్న సార్దిని స్టాల్ని వాళ్ళందరూ దీవించి ఆశ్రయించండి వేసి ప్రతి ఒక్క బిడ్డను దీవించి అసలు చదువులో బాగా దేవుని ఆశ్రయించండి అసలు వేసినా అడుగుతున్నాను తల్లి ఫీల్ అవ్వదు ఇలా చేసావు బాగా చేసావు నువ్వు చేసిన దాంట్లో నాకు అందుకే నేను ఆపింది నువ్వు బాగా చేసావు నీకు ప్రార్థన వచ్చు చేసుకుంటున్నావు ప్రార్థన రమ్మ మళ్ళీ వచ్చింది పాటలు ఎక్కించుకోవడానికి వచ్చారు సార్ నీ వాయిస్ గట్టిగా ఉండేది గట్టిగా చేయి చిన్నగా చేయగలరు సరేనా ప్రభు అంటే చిన్నగా మాట్లాడతావు కాబట్టి చిన్నగానే చేసిన ప్రాబ్లం లేదు నువ్వు పెద్దగా ఉండదు నీ వాయిస్ నాకు తెలుసుగా తండ్రి ఏదైతే నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీని దీవించండి తండ్రి అందరూ పనికి పోతున్నారే వాళ్ళు వెళ్ళినప్పుడు తగ్గించలేదు మా నాన్న కూడా పనికి పోతున్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు తగ్గించలేదు తండ్రి పాఠాలు నుంచి అగ్రహం బాగా చదువుకునేలా చేయండి చదువులన్నీ గుర్తునేలా చేయండి మంచి జ్ఞాపకశక్తిని ఉన్నాయి మమ్మల్ని ఉదయకాల సమయం అంతా కాచి కాపాడే రాత్రి కాల సమయం కూడా కాపాడండి తండ్రి ఇక్కడ అందరూ ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు అవన్నీ అవ్వాలా చేయండి తండ్రి బాబాను ఎగ్జామ్ రాసాడయ్యా రాబోతులా చేయండి తండ్రి ఏదో వచ్చిన పడుతున్నాను తండ్రి ఈ ప్రార్థన అలవాటు చేయ చిన్న చిన్నగా అలవాటు పడుతున్నావు నువ్వు కూడా ప్రభు రామ నువ్వే ఇంకా తర్వాత లేట్ చేస్తాను ప్రభు వీడిగా మాకు కనపడట్లేదు అసలు నువ్వు కేవల స్థుతులయ్యా ఈ రాత్రి కాల సమయంలో మేము అందరం కూడి ఉన్నాము కేవల స్థుతులయ్యా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా ఏసయ్యా ప్రభు పూజ గిన్నెలో రాయందంటయ్యా దాన్ని కరిగించయ్యా ఏసయ్యా స్వస్థత పంచయ్యా తండ్రి అలాగే మాకు ఈ నెల పరీక్షలు అన్నీ అయ్యా తండ్రి వాటిలో అందరం చదువుకొని పాస్ అయ్యేలాగా చూడయ్యా తండ్రి నాకు మళ్ళీ మే నెలలో పరీక్షలు అయ్యా వాటి కోసం మంచిగా ప్రిపేర్ అయ్యేలా సహాయం అయితే అయ్యా బాబన్నయ్య ఎగ్జామ్ రాసాడయ్యా వాటిని పాస్ అయ్యేటట్టు చూసి అన్నకి ఉద్యోగం వచ్చేలా సహాయం దయచేయ మా అమ్మ మా నాన్న పనికి వచ్చేటప్పుడు నువ్వు కావాలిగా వేసయ్యా ఎటువంటి సైతం శక్తి వాళ్ళకి దగ్గర రాకుండా చూడయ్యా తండ్రి అలాగే మా అమ్మక్క చేతుల నుంచి ఆయన కాలం పడుతుంది వాటి నుంచి విడుదల దయచేయండి వేసే కోసం వేడుకుంటున్నాను తండ్రి
చెప్పలేదా షరవకట మళ్ళీ కుటుంబాలు నువ్వు ఎక్కువసేపు కుటుంబాల గురించి నేను మళ్ళీ చేపిస్తా పాత నచ్చి కుటుంబాల గురించి ఇంకా ఇట్రా. అన్న ఈ పిల్లలు హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సైలెన్స్ కన్నమ్మా. సిద్ధి సత్రం తండ్రి జగవంతమని కాచి కాపాడే ప్రభు మీకు సత్రం తండ్రి మాకు బడికి వెళ్ళేటప్పుడు తోడుగా ఉన్న ప్రభు వచ్చేటప్పుడు తోడుగా ఉన్న ప్రభు వాళ్ళు ఏ సమస్య రాకుండా మమ్మల్ని దీవించి ఆశించిన ప్రభు మాకు చదువులు మంచి జ్ఞానం దయచేసిన ప్రభు సత్రం తండ్రి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు మా కుటుంబంలో మా తండ్రి మంది బానిస ఉన్న ప్రభు ఏడిపించిన ప్రభు మా తల్లి మాట్లాడు ప్రభు తగ్గించుకున్న తాత నేర్పించండి ప్రభు వాళ్ళని ఇద్దరు మార్చి మీ సంఘాన్ని నడిపించండి ప్రభు ఈ పనుల్లో తోడుగా ఉన్న ప్రభు వాళ్ళ పనికి వెళ్తున్న మార్గంలో తోడుగా ఉన్న ప్రభు మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభు పూజ కిడ్నీలో రాయింది ప్రభు ఆ అమ్మాయిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు ఆ రాయి కరిగేటట్టు చూడండి ప్రభు మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభు చదువుల్లో తోడుగా ఉన్నాను ప్రభు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభు రాసింది మంచి జ్ఞానం తెచ్చండి ప్రభు చదువుకున్నందుకు మంచి జ్ఞానం తెచ్చండి ప్రభు మీరు తోడుగా ఉండండి ప్రభు బాలుని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు చదువులో తోడుగా ఉన్న ప్రభు వాక్యం చదవడానికి సహాయం తెచ్చండి ప్రభు ప్రార్థన చేసి నువ్వు సహాయం తెచ్చండి ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్ రావట్లేదు ప్రభు చాలా దయచండి ప్రభు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభు సోమవారం ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభు వాటిలో రాసేందుకు సహాయం తెచ్చండి ప్రభు చదువుకునేందుకు మంచి జ్ఞానం తెచ్చండి ప్రభు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించండి ప్రభు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశించండి ప్రభు వాళ్ళ కుటుంబంలో అవసరం తెచ్చండి ప్రభు వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం బాగా మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభు ఏ అనారోగ్యం రాకుండా కాపాడండి ప్రభు వాళ్ళ కుటుంబంలో బిడ్డలు చదువుకునేందుకు సహాయం తెచ్చండి ప్రభు సోమవారం ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభు ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉన్న ప్రభు చదువుకునేందుకు మంచి జ్ఞానం తెచ్చండి ప్రభు చదువులో మీరే తోడుగా ఉన్నాను ప్రభు రాసేందుకు మీరు క్వశ్చన్ మీరే చెప్పాలి ప్రభు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభు ఏ సత్కృష్ణ ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి ఆమేన్. భయం అవుతుంది కదా నీకు ప్రార్థన చదివికి ఏం లేదు భయం. అలవాటు పడితే అది ఉండదు. ప్రభు ఫస్ట్ ఎంత భయపడ్డాడు తెలుసా అలవాటు శుద్ధి స్వత్రం ప్రభావ ఈరోజు కాపాడుతున్నాను నీకు స్వత్రం ప్రభావ నాకు తోడుగా ఉన్నాను నీకు స్వత్రం ప్రభావ వేసే మాకు మంచి జ్ఞానం ఇచ్చినకు నీకు స్వత్రం ప్రభావ వేసే ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఆశించిన ప్రభావ పనికి వెళ్తుంటే వాళ్ళ నాన్న తోడుగా ఉన్నాను ప్రభావ వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ వేసేయ ఎవరి నాన్నైతే ముందుకు బానిసై ఉన్నాడు దాని నుంచి విడిపించండి ప్రభావం మీ సంఘాన్ని నడిపించండి ప్రభు ఏసయ్య బాగున్న ఎగ్జామ్ రాస్తున్నాడు ప్రభు పాస్ అయ్యేలాగా మీరే చూడండి ప్రభు ఏసయ్య మీరు ఉద్యోగం ఇస్తున్నారు మేము నమ్ముతున్నాం ప్రభు ఏసయ్య ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి ప్రభు ఎవరికైతే వివాహం కాకుండా ఉన్నారో దానికి లేచేయండి ప్రభు ఏసయ్య ఎవరికైతే ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభు ఎవరైనా దాంతో బాధపడుతున్నారు ప్రభు దాని నుంచి విడిపించండి ప్రభు ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ గ్రామం పాపంతో నిండి ఉంది ప్రభు దాని నుంచి విడిపించండి ప్రభు మీ సంఘానికి వచ్చేలా సహాయం దయచేయండి ప్రభు మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా నాన్న మధ్యాహ్నానికి బానిసై ఉన్నాడు ప్రభు దాని నుంచి విడిపించండి ప్రభు ఏసయ్య మా నాన్నమ్మ మా తాతమ్మ విగ్రహాన్ని బానిసై ఉన్నాడు ప్రభు దాని నుంచి విడిపించండి ప్రభు మా చెల్లి మాటకాడి ప్రభు దాని నుంచి తత్వాన్ని దయచేయండి ప్రభు ఏసయ్య పూజకి కిడ్నీలో రాయింది ప్రభు మందులు త్వరగా తగ్గించే స్వస్థపరచండి ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు రాకపోకలో తోడుగా ఉండండి ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పెళ్ళి మా పెళ్ళి ఎవరి వాళ్ళు పెళ్ళి తీసుకుంటారు మళ్ళీ ప్రార్థన చేయాలి మమ్మల్ని కలిపి వ్యక్తిగతంగా మళ్ళీ చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఉపవాసంలో ఎక్కువ ఉండేది చేయండి మోకరించండి చేయండి పెద్దది ఈరోజంతా కాపాడుతాను స్తోత్రాలు వందనాలు.
విడిపించయ్యా. విడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డ చూసినట్టు చెప్తానే ఉండదు వాటిని నుంచి విడిపించింది అయ్యా. వాళ్ళ నుంచి మంచి మాటలు చూడండి అయ్యా. పూజ అమ్మాయి కుటుంబ రాయండి కరించి మళ్ళీ సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఇంకా రావాల్సిన తప్పించి అయ్యా మీకేమన్నా ఆమె ఓకే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇంటి దగ్గర, నీకు భయం పడుతుంది అంతే, ఆ భయం తగ్గిస్తుంది. ఇక్కడికి వస్తే భయం పోతుంది, అసలు నాకే పెద్దగా వినపడుతుందిలే. అప్పుడు ప్రార్థన అలవాటు చేస్తుంది. ప్రార్థన వచ్చాయి అమ్మాయికి, ప్రార్థన ఏం రాకుండా లేదు. ఓకే, ప్రార్థనలు అందరూ చేయండి. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క సమస్య, కుటుంబం కానీ ఆరోగ్యం కానీ, నాకు ఉద్యోగం గురించి చేయండి ఫస్ట్ కదా. అందరూ నేను ఎగ్జామ్ రాశాను, దాంట్లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, చేయండి. తర్వాత పూజ ఆరోగ్యం గురించి అందరూ చేయాలి. వ్యక్తిగతంగా అందరూ అడగండి, ఎవరో మిస్ అయ్యారు, చేయండి. ఏంట్రా అది లైవ్, అది జరుగుతుంది, నెక్స్ట్ అప్లోడ్ చేయండి. చూడండి మంచి మార్కులు పాస్ అవ్వాలి కలిగించండి. అవునేసయ్యా తండ్రి, చేసిన ప్రతి ప్రార్థన వింటున్నారు తండ్రి, దేవుడు వింటున్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు, చేయండి, ప్రార్థన చేయండి. మోకరించి మౌనంగా ఎవరు ఉండొద్దు, దేవుడు పక్కనే ఉంటాడు, వింటాడు. దేవుడు ప్రార్థన వింటున్నాడు. ఎవరైతే మౌనంగా ఉంటాడో అక్కడికి రాడు దేవుడు. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి ఉంటాడు. చేయండి. కుటుంబాల గురించి, కుటుంబ సమస్యల గురించి చేయండి. అవును తండ్రి, కుటుంబంలో తండ్రి చాలా సమాధానం లేకుండా పోతున్నారు. ఆ సమాధానం దయచేయండి తండ్రి. చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థనే శక్తి, ప్రార్థనే బలం. ప్రార్థన శక్తి మాకు చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా కాపాడయ్యా, చేసే ప్రతి ప్రార్థన వినండి తండ్రి. చిన్న బిడ్డయ్యా, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించయ్యా. అయ్యా, ఏ కుటుంబంలో తండ్రి సమాధానం లేకపోతున్నారో సమాధానం దయచేయి తండ్రి. కుటుంబాల్లో తండ్రి ఎవరి ప్రభా తండ్రి దూషణకరంగా సైతాన్ని బిడ్డగా పోతున్నారో విడిపింపండి అయ్యా. అయ్యా తండ్రి, పూజను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి తండ్రి కిడ్నీలో రాయింది ప్రభా, అయ్యా ముట్టి స్వస్థపరిచింది అయ్యా. కిడ్నీలో రాయి కరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేయండి, ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, చేయండి, ప్రార్థన చేయండి, చేయాలి. కుటుంబంలో తల్లిదండ్రులు పనికి వెళ్తున్నారు, వాళ్ళకి శక్తిని బలాన్ని కోసం చేయండి. అయ్యా తల్లిదండ్రులు కుటుంబంలో పనికి వెళ్తున్నారయ్యా, పని భారంలో ఉంటారయ్యా, వాళ్ళకి శక్తిని దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి తండ్రి. బలహీన పడుతారయ్యా, బలపరచండి తండ్రి. చేయండి, ప్రార్థన చేయండి. చదువుకుంటున్నారు మీరు, దానికోసం చేయండి. చదువులో మంచి మార్కులు వచ్చేలాగా సహాయం చేయమని, ఎగ్జామ్స్ కోసం చేయండి, చేయాలి. అవును తండ్రి, ఈ బిడ్డకి తండ్రి సోమవారం నుంచి ఎగ్జామ్స్ ఉండే ప్రభా, సహాయం చేయండి తండ్రి. మంచి మార్కులు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. చేయండి, ప్రార్థన చేయాలి. వింటున్నాడు తండ్రి, వింటున్నాడు, ఈ పక్కనే ఉంటున్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు, చేయాలి, ప్రార్థన చేయాలి. దగ్గరగా చేయండి. గ్రామం గురించి చేయండి. గ్రామంలో పాపంతో ఉన్న వాళ్ళందరూ విడిచిపోయి చేయాలి. గ్రామాన్ని అనారోగ్యం తగ్గించండి. ఎవరైతే హాస్పిటల్లో బాగుపడుతున్నారు వాళ్ళు తగ్గించి పరిశుద్ధుడా యేసయ్య, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా, గొప్ప దేవ తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, మరొక దినంలోకి తండ్రి అయ్యా, మరొక ఉపవాస దినంలోకి తండ్రి మమ్మల్ని తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. అయా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క
బిడ్డను చూడండి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన వింటున్నారు, జవాబులు దయచేయబోతున్నారు. కుటుంబంలో తండ్రి ఆ బిడ్డలు మాదిరికరంగా ఉంచబోతున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. తండ్రి ఉదయం నుంచి ప్రభా ఇప్పటి వరకు తండ్రి మీరు రెక్కల కింద మమ్మల్ని బలపరిచి భద్రపరిచారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయా మాకు చదువులో సహాయం చేశారు, వందనాలు. స్తోత్రాలు ప్రభా. మాకు మంచి జ్ఞానాన్ని దయచేశారు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా ఎదుర్కొనే ప్రతి దాని తండ్రి మీ ద్వారా జయించే కృపను దయచేశారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా ఇక్కడ కూడి తండ్రి మీ పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచిన తండ్రి. అయా తండ్రి మా మొర ఆలకించని తండ్రి. మాలో తండ్రి ఎన్నో సమస్యలతో ఉన్న ప్రభా, సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా కుటుంబంలో సమస్యలతో నిండి ఉన్న తల్లిదండ్రులను తండ్రి మార్చయ్యా తండ్రి. ఆర్థికంగా చితికిపోతున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావయ్యా, స్వస్థపరచండి ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కావ్య అయితేమి, అలాగే షణ్ముఖ అయితేమి, అలాగే అనుష్క అయితేమి, అలాగే తండ్రి శ్రీధర్ అయితేమి, శారద అయితేమి, ప్రభుచరణ్ అయితేమి, అయా జయశ్రీ అయితేమి, అలాగే తండ్రి పూజమ్మ అయితేమి, అలాగే తండ్రి నిఖితం అయితేమి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని తండ్రి బాలు కూడా ప్రభా పేరు పేరున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సన్నీ అలాగే తండ్రి మనీ రాలేదు ప్రభా, శ్రవంతి రాలేదు ప్రభా. ఈరోజు ప్రభా ఆ బిడ్డలు మరొక సమయంలో వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి ప్రభా పనివారంలో తండ్రి ఉంటూ ప్రభా శ్రవంతి రాలేకపోయింది అయ్యా ప్రభా, క్షమించండి తండ్రి. మరొక సమయంలో వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అయా బిడ్డలు చదువుకుంటున్నారు, జ్ఞానం దయచేయండి తండ్రి. అయా రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా, బిడ్డలు తండ్రి సహాయం చేసి మంచి మార్కులు దయచేయండి తండ్రి. అయా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అజ్ఞానులు తండ్రి మీ జ్ఞానంతో నింపండి తండ్రి. ఏ బిడ్డకు తండ్రి చదువు మాత్రం తక్కువే తండ్రి. అయా మీ ద్వారా తండ్రి అయా మీకు మొరపెట్టుకుని యథార్థంగా మీకు చెప్పుకొని ప్రభా ప్రతి బిడ్డ తండ్రి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా కుటుంబాన్ని కాపాడండి. కుటుంబంలో తండ్రి ఏ విధంగా తండ్రి రోజు తండ్రి సైతాను తండ్రి అయా దురాత్మలతో నిండి ఉన్నారు, గొడవలు ఆడుకుంటూ సమాధానం లేక సఖ్యత లేక అయా నివసిస్తున్న కుటుంబాన్ని తండ్రి మీరు చూడండి ప్రభా, సమాధానాన్ని సఖ్యతను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో మీరే నివసించి ప్రభా శాంతిని సమాధానాన్ని దయచేయండి తండ్రి. అయా మీకు లోబడితే తండ్రి ఇవన్నీ ఏర్పడతాయి ప్రభా, శాంతితోటి సమాధానంతో కుటుంబాన్ని కట్టుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చిన్న బిడ్డలు ప్రభా ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియని పాపాన్ని తండ్రి క్షమించండి ప్రభా. ఏ తప్పు అయితే చేశారో తండ్రి మీ ముందు ఒప్పుకొని తండ్రి అయా తండ్రి క్షమించమని పశ్చాత్తాపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని క్షమించండి తండ్రి. అలాగే తండ్రి అయా యేసయ్య గొప్ప దేవా మక్క కుటుంబాన్ని కాపాడని తండ్రి. మక్క కుటుంబంలో బలహీన స్థితిలో ఉంది ప్రభా, మక్క బలపరచని తండ్రి. ఇచ్చిన ఇతర బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్న తండ్రి. అయా మంచి బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా. బిడ్డలకి తండ్రి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. చదువుకుంటున్నారు ప్రభా. అయా నిక్కమ్మ తండ్రి ఈ రోజు నుంచి అలవాటు పడింది ప్రభా. అయా ప్రార్థన స్పష్టంగా చేయలాగిన సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి గట్టిగా చేయలాగిన సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి గొప్ప దేవ తండ్రి ఇచ్చిన అయా భర్తని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి. అక్కకి ఇచ్చిన భర్తని తండ్రి అయా తగ్గించుకుంటూ లోబడుతూ సమాధాన పడుతూ మీతో సహవాసం చేస్తూ అయా మీకు తండ్రి అయా దీవెనకరంగా మలిచే బిడ్డలుగా మలచమని ప్రార్థిస్తున్న తండ్రి. జీవనాధారం కోసం ప్రభా ప్రయాసపడుతున్నారయ్యా. మీ చిత్తం జీవనాధారాన్ని ఏర్పరిచిన తండ్రి. వృద్ధాప్యంలోనే తండ్రి అయా తండ్రి అమ్మమ్మని తండ్రి తాతయ్యని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ తోడును దయచేయండి ప్రభా. అలాగే తండ్రి గొప్ప దేవ బంధువులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బంధువులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు ప్రభా, అందరినీ తండ్రి చూడు ప్రభా. ప్రతి అవసరత తీర్చి ప్రతి అక్రతను తీర్చయా. ఆర్థికంగా ఆదుకు అనారోగ్య విషయంలో మీ గాయపడిన హస్తాన్ని ముట్టి స్వస్థపరచని తండ్రి. అలాగే గొప్ప దేవ బంధువులు చదువుకున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞానం దయచేయి. రానున్న రోజులు ఎగ్జామ్స్ స్థిరపడుతున్నారు ప్రభా. మీ సహాయం తండ్రి ఎగ్జామ్స్లో విజయాన్ని చేకూర్చిన ప్రభా. యవన బిడ్డలు తండ్రి శరీరం త్రొట్టిల్లకుండా మీ కొరకు రోషంగా బతుకుతూ తల్లిదండ్రులు సన్మానించే బిడ్డలుగా మలచిన తండ్రి. అలాగే యేసయ్య ప్రభా గొప్ప దేవ స్నేహితులు బట్టి ప్రార్థిస్తున్న తండ్రి. జీవనాధారం కోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క స్నేహితుని చూడయా. జీవనాధారాన్ని బయలుపరిచి మీ కొరకు సాక్షిగా నిలబెట్టని తండ్రి. స్నేహితులు కాపాడని తండ్రి. అయా మిమ్మల్ని ఎరగలేదు కానీ మీ పాదన అవసరత కోరారు తండ్రి. అయా మీ చిత్తం ఆ జీవితంలో జరిగించి నిజమైన దేవుడు మీరు ఎరిగిన మీ పాదాల వద్దకు వచ్చేలాగా నా సహాయం చేయండి తండ్రి. అలాగే ఈ గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి. ఈ గ్రామంలో తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని తండ్రి వృద్ధాప్యంలో వరకు మీ తోడుగా ఉన్న తండ్రి. ఎవరైతే ప్రభా ఏ సమస్యతో ప్రభావ మీకు దినదినము తండ్రి చెప్పుకున్నారు ప్రతి ఒక్క సమస్య తీర్చని తండ్రి. అయా ఆర్థికంగా ఆదుకోండి. అనారోగ్య విషయంలో గాయపడిన హస్తాన్ని ముట్టని స్వస్థపరచని తండ్రి. అలాగే గర్భఫలం లేక ఎవరైతే బాధపడుతున్నారో గర్భఫలాన్ని తెరవని తండ్రి. అలాగే నిరుద్యోగులతో ఎవరైతే బాధిస్తున్న వాళ్ళకి ఉద్యోగం దయచేయండి తండ్రి. అయా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వివాహం దయచేయండి తండ్రి. ఏ ఇతరతర సమస్యలతో బాధపడుతున్నారో చెప్పుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్క సమస్యలతో అయా మీరే తీరుస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. అలాగే తండ్రి రాష్ట్రాల దేశాన్ని ప్రపంచాన్ని కాపాడని తండ్రి. అయా తండ్రి పొంచి ఉన్న ప్రమాదం తండ్రి మీరే అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు రాకడ సమయం దగ్గరగా ఉందని సెలవిస్తున్నారు ప్రభా. దానికి ప్రభా మేము సిద్ధపడుతూ స్థిరపడుతూ తండ్రి అయా వేచి చూస్తూ మీలో వర్ధిల్లే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మా అవసరాలు కాదు తండ్రి తీర్చేది మీ ఆత్మని సంపాదించే బిడ్డలుగా మలచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ శుక్రవారం ఉపవాస దినంలో తండ్రి ప్రభా ప్రయాసపడుతూ భారంతో ప్రభా అయా ప్రతి బిడ్డ తండ్రి ఉపవాస
ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించయ్యా. అయా ఏ సమస్యతో తండ్రి ఉపవాసం ఉంటున్నారు ప్రభా, ఆ సమస్య నుంచి విడుదలగా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ 40 దినాలు తండ్రి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను చూడయ్యా. అయా ప్రతి ఒక్క తండ్రి రూఢిగా నమ్ముచున్నారు తండ్రి, మీరు ఉన్నారని ప్రభా. ఈ శ్రమ దినాల్లో తండ్రి ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి అయా బలపరచని తండ్రి, ఉపవాసంలో తండ్రి గడ్డు సమస్యలకు జవాబులు ఇవ్వబోతున్నారని నమ్ముచున్నాను తండ్రి. అలాగే దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, నూతన తలాంతులు దయచేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారంగా తండ్రి పోరాడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క దైవజనునికి మీ శక్తిని దయచేయండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. వాళ్ళు అపవాది చేసే ఎత్తుగానే లయపరచని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని 30 100 ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చివరిగా నా కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, మారు మనసు లేని తండ్రిని మార్చయ్యా. అయా మధ్యానికి బానిసగా ఉన్నాడు విడిపింపయ్యా, బూతు మాటలు మాట్లాడుతుంటారయ్యా విడిపింపండి అయ్యా. తల్లిని మార్చి తమ్ముడిని మార్చయ్యా తండ్రి. సైతాన్ దురాత్మలతో నిండి ఉన్నారయ్యా విడిపింపయ్యా. రక్షణ వస్త్రాన్ని వాళ్ళకి ధరింపజేయండి ప్రభా. మీరు అక్కడ సమయం దగ్గరే ఉంది ప్రభా, సిద్ధపడేలాగా సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి నా జీవితాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. అయా గోచాడుతున్నాను తండ్రి, నా శక్తివంత తండ్రి ప్రిపేర్ అయ్యి ప్రభా మీ చిత్తం తండ్రి నెరవేర్చుకోవడం ప్రభా. అయా ఆశపడుతున్నాను తండ్రి, యథార్థంగా ఒప్పుకుంటున్నాను ప్రభా. ఏమి రాశానో కూడా గుర్తులేదు తండ్రి, మీ చిత్తం అయ్యా తండ్రి బయలుపరిచి అయా తండ్రి జీవనాధారాన్ని ఏర్పరచండి ప్రభా. రాసిన ప్రతి ఒక్క క్వశ్చన్లో తండ్రి మీరే ఉండి ప్రభా కరెక్షన్ చేసి పాస్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అభివృద్ధికరంగా దీవెనకరంగా మేలుకరంగా అయా తండ్రి నన్ను మలచండి తండ్రి. నా జీవితం ఒక అద్భుతంగా మలచండి ప్రభా. అసాధ్యమైనది సాధ్యపరిచేది గొప్ప దేవుడు మీరే తండ్రి, నమ్ముచున్నాం తండ్రా. అయా ప్రభా నమ్ముట నీ వల్లైతే నమ్మిన ప్రతి ఒక్క సమస్తాన్ని సాధ్యపరుస్తానన్నారయ్యా. సమస్తాన్ని సాధ్యపరచండి అయ్యా. అయా విశ్వాసంతో ప్రభా ఉన్నాం తండ్రి. ఎదుర్కొంటుంది ప్రభా, ఎంత శక్తివంతమైన మీ ద్వారా ఎదుర్కోవాలి ప్రభా. ఎంత శక్తివంతమైన తండ్రి మీరు మా పక్షాన్ని యుద్ధం చేస్తారని నమ్ముచున్నాం ప్రభా. అన్ని విషయాలు సహాయం చేయమని మీరే తండ్రి మాకు ఆధారంగా బతుకుతున్నామయ్యా. మా జీవితాల్లో తండ్రి అద్భుతాలు స్వతంత్రించుకుంటూ మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలపమని ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయండి. చదువుల్లో జ్ఞానం దయచేయండి, కుటుంబాల్లో సమాధానాన్ని సఖ్యత దయచేయండి తండ్రి. ఈ బిడ్డల కుటుంబాన్ని మాదిరికరంగా మార్చులాగా సహాయం చేయమని అయా చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబులు దయచేయబోతున్నారని నమ్ముచు అయా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబులు ఇవ్వబోతున్నారని మన తండ్రి మన ప్రభు యేసు అతి పరిశుద్ధ నామం పేరు ప్రార్థించి బహుమిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు భయం వేసాను, భయం దబా దబా ఎప్పుడు అందరూ మోకాల మీద ఉంచండి, చదవండి. 8 వచనాలు ఉన్నాయి, 8 చదవండి. 1 4 సార్లు చదవండి. 46 కీర్తనలు 44 8 వచనాలు ఈ రోజు వరకు. కీర్తనలు 44 1 నుంచి 8 వచనాలు చదువుతాం. పెద్దగా చదవండి, ఎక్కడి నుంచో చదవండి. 44 చదవలేదు. 44 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. చదవండి, గట్టిగా చదవండి. ఎక్కడి నుంచి అది కాదురా, ఫస్ట్ చదవరు, అక్కడే ఉండి దేవా పూర్వకాలం చదవండి. దేవా పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించి ఏం కాదన్న బాలు నీవు నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని ప్రార్థన చేసుకోవాలనుకుంటాం. నేను చదువుతాను కానీ ఈ రోజు వరకు చదవట్లేదు పెద్దగా చదువు. ఆ నుంచి చదువు, 3వ వచనం చదువు. 3వ చదువు, పెద్ద చదువు. మా వారు తమ ఖడ్గము చేత దేశమును కొనలేదు, వారి బహులు వారికి జయమింపలేదు. నీవు వారిని
కటాక్షించుచితివి కనుక నీ దక్షిణ హస్తమే దక్షిణ హస్తమే నీ బాహువునే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసినే. చాలు 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 సారది మీరు చదవండి అమ్మా. నాలుగోది నేను చదువుతాను. నాలుగోది చదివమ్మా. పెద్దగా చదవాలి, పెద్దగా చదవాలి. నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడాలి. వంటి నా రాజు యాకోబును పూర్వ రక్షకు కలుగును ఆజ్ఞాపించుము నీ వలన నువ్వే చదువుతున్నావా? ఓకే ప్రభుకి ఇదిగో ఇప్పుడు ఇది వలన మా చాలు క్లాప్స్ కొట్టండి ప్రభు. ఈ క్లాప్స్ కొట్టించుకుంటారు. ఇయ్యమ్మా శ్రీధర్కి ఇయ్యమ్మా. ఆరో చదువమ్మా, నీకు వచ్చిగా చదువు. 7 8 మీరు చదవండి. శ్రీధర్ చదువుతాళ్ళి చదువమ్మా. శ్రీధర్కి బుక్ ఇవ్వండి. శ్రీధర్ ఇట్రామ్మా. రారా ఇక్కడికి. నేను సహాయం చేస్తాను రా. వాళ్ళందరూ అలవాటు పడినావు, నువ్వు కొత్తగా వచ్చినావు రా. మేము వినవలే కానీ రా, పట్టుకో వాడికి బుక్ అమ్మా. వినపడదా ఇక్కడికి రా. చదువమ్మా. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజారు. వాడి వాయిస్ వినపట్ల నాకు. మీరు ఆపండి. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. సరే వీళ్ళు చదవండి, మీరు చదవండి. 7 8 మా శత్రువుల రక్షించు వాడివి నీవే, సిగ్గుపరచు వాడివి నీవే. చదువురా. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. క్లాప్స్ కొట్టండి. నేను చదువుతాను 1 నుంచి 8. అందరూ పలకాలి, పెద్దగా పలకాలి. దేవా పూర్వకాలమున నా పితరులు దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివని గనుక నీ దక్షిణ హస్తమే చదవట్ల ఎవరు నీ బాహువే నీ ముఖ క్రాంతియే వారికే విజయము కలుగు చేసును. దేవా నీవే ఆ రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలనే మా మీదకి లేచి వారిని మేము తొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనెను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా శత్రువులు చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. దినమెల్లా మేము దేవుని యందు
అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడికే మహిమ. కూర్చోండి అందరూ, ఒకసేపు మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోదాం. అన్న నువ్వు రెండో చెట్లేదు నన్ను. అందరూ అందరూ కనపడేటట్టు కూర్చోండి, దగ్గరికి జరగండి. ఇంకోటి నా వెనక రా కావ్య, ఏడవదులే. కీర్తన కనపడే చెట్టు కూర్చోమా, తర్వాత రాసుకుని చేతి మీద. మనీ కూర్చోమా, చెప్పదు కూర్చో. సరే కూర్చోరా, సరే కూర్చోరా. రే కూర్చోరా ప్లీజ్ కూర్చోమా. ఓకే అండి, ఈరోజు ఉపవాసంలో మనం ఎంత శక్తిగా ఎంత బలం ఉంటామో చెప్తాను. ఉపవాసం గుడ్ ఫ్రైడే అందరూ ఉండండి. ఈ 40 దినాలు ప్రభు మన కోసం సిలువలో కార్చిన రక్తం, ఆయన మన కోసం ఆ రోజు సిలువ వేయించుకున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమ దినాలు దేవుడే ఉపవాసం ఉండి మొరపెట్టుకుంటూ ఆయన మన కోసం చేసిన ప్రతి ఒక్క దానిని మనం గుర్తుంచుకొని ముందుకు సాగాలి. ఇక్కడికి వస్తున్నాము, అల్లరిచిల్లరగా ఉంటున్నాము, మళ్ళీ తిరిగి మన ఇష్టానుసారంగా బతికితే మన జీవితాలు ఏది చూడలేము. చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే ప్రభువుతో నిజాయితీగా నీతిగా ఉంటారో ఆయన గొప్ప దీవెలు అందజేస్తాడు. చిన్నపిల్లలే ఇప్పటి నుంచే మేము ఇలా ఉండాలన్నా అంటే ఇప్పటి నుంచి మీరు ఉంటే గొప్ప ప్రయోజకులు అవుతారు. చదువుకుంటే గొప్ప స్థాయిలో ఉంటారు, చదువుకోకపోతే బరిగొడ్లు కాసుకుంటారు. అది అందరూ చెప్పేదే తల్లిదండ్రులు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఇక్కడ ఏ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు? అందరు పనికి వెళ్ళే వాళ్ళే కదా, వాళ్ళకి రెక్కల కష్టం మీద కదా మనల్ని పోషిస్తుంది. అది గుర్తుపెట్టుకొని చదువుకోండి, తల్లిదండ్రులు సన్మానించే బిడ్డగానే మలచండి. ఏ తల్లిదండ్రులకి ఇక్కడ ఎవరు సమాధాన పడకుండా గొడవలు పడుతున్న వాళ్ళు ఒకసారి పరీక్షించుకోండి. అర్థమైందా? నేను చెప్పేది మీ మంచి కోసమే. వస్తున్నాము, నవ్వుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము, మాటలు చెప్పుకుంటున్నాము, మళ్ళీ యథావిధిగా మళ్ళీ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అట్లా ఉండొద్దు తమ్ముడు, అట్లా ఉండొద్దు చెల్లి. చెప్తున్నానుగా, మీరు కరెక్ట్గా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అల్లరి చిల్లరగా ఉండి దేవుడిని నొప్పిస్తే ఆయన మిమ్మల్ని అసలు దీవించడం, మీ ప్రార్థన కూడా వినడు. మీ ఇష్టానుసారంగా మీరు బతుకుతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీ ఇష్టం. ఏందో జరుగుతుంది, ఏందో వెళ్తున్నారు, ఏందో పాడుతున్నారు, ఏందో వాక్యం చదువుతున్నారు, ఏదో పోటీగా ఉంటున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఉంటేనే కదా మీరు ఇలా బతుకుతున్నారు. మీకు ఏ బాగలేకపోయినా దేవుడిని అడిగితే ఆయన స్వస్థపరుస్తున్నాడా లేదా? పరుస్తున్నాడా లేదా? మరి దేవుడు ఉన్నాడు కదా, నమ్ముచున్నారు కదా దేవుడు ఉన్నాడని. మరి దేవుడితో మనం ఎలా ఉండాలి? మన స్థితి ఏంది, మన గతి ఏంది చూసుకుంటూ దేవుడితో ఎలా నడుచుకోవాలి? దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, ఇక్కడ ఎవరైతే నేను చెప్తున్నా నవ్వుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవించడు. చెబుతున్నాను కదా, మాట్లాడుతున్నారు వాళ్ళని అసలు దీవించడు. అర్థమైందా? మీరు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, పాస్ అవ్వాలి కదా, దేవుడిని అడగాలి కదా. మీరు ఇక్కడ 40 దినాల్లో వస్తున్నారు కదా రోజు. ఈరోజు ఎన్నో దినం? 5వ దినం. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి? 35 దినాలు ఉన్నాయి. 35 దినాలు మానకుండా వస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు కదా. నమ్మకం ఉందా కదా? నమ్ముకున్న వాళ్ళు దేవుడి పట్ల నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి, దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి. ఓకేనా? ఓకే అండి, చెప్పాను. బిడ్డలకి ఈ ఉపవాసంలో ఉంటే నేను 3 పూటలు అన్నం తినకపోయినా నేను ఎంత బలంగా ఉన్నాను, ఎంత మాట్లాడగలుగుతున్నాను, ఎంత పెద్దగా మాట్లాడగలుగుతున్నాను. ఇది ఎవరు ఇచ్చారు? ఈ కృప దేవుడు ఇచ్చిందే కదా. సో దేవుడితో బాగా నిలవండి, దేవుడిని బాగా ఉంచండి. ఓకే, నేను చిన్న ప్రార్థన చేస్తాను, ఆశీర్వాద ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోదాం. మోకరించండి. నెక్స్ట్ మంత్ 15 అమ్మాయి. ఓకే మోకరించండి. పరిశుద్ధ యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. గొప్ప దేవా తండ్రి, ఇదిగో తండ్రి, ఈ ఉపవాస దినం రోజు ప్రభా మీ బిడ్డలతో కూడి తండ్రి అయా కొంచెం సమయాన్ని గడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, చేసిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన విన్నారు, జవాబులు ఇవ్వబోతున్నారు, ఎగ్జామ్స్కి తండ్రి స్థిరపరచబోతున్నారు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయా ఏ బిడ్డ ప్రభా అల్లరి చిల్లరగా తండ్రి ప్రార్థించారు తండ్రి, ఆ బిడ్డలను క్షమించండి తండ్రి. చిన్న బిడ్డలు తండ్రి తెలిసి చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి ప్రభా. నిరంతరం చేయలాగిన అయా తండ్రి మీరు అయా ఈ బిడ్డలు తండ్రి శిక్షించొద్దు ప్రభా. ఈ బిడ్డలు తండ్రి చిన్నగా
మార్చేలాగా సహాయం చేయండి తండ్రి. నా మాటల ద్వారా మారాలి ప్రభా. అయా తండ్రి మారి తండ్రి గొప్ప దీవెనలు పొందుకోవాలి తండ్రి. అయా తండ్రి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నారని నమ్ముచున్నాం తండ్రి. అయా తండ్రి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతూ ఎగ్జామ్స్ని తండ్రి పోరాడుతూ జయ జీవితాన్ని కలిగించే కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విధాలా సహాయపడమని అయా విన్న ప్రతి ఒక్క మాటని తండ్రి తలంచుకుంటూ అయా బాబాను అలా చెప్పాడు ఆ మాటల ప్రకారం మేము నడుచుకోవాలని కృపద ఇచ్చామని యేసునామం పేరు ప్రార్థించి వినేముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక దేవుని ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే అండి, ముగించాను, ఇంకా బయలుదేరండి. ఓకే అండి, ఇక్కడ అందరికీ వందనాలండి. బాయ్ అండి. దేవుడి చిత్తం ఈరోజు కొంచెం క్లమ్జీ అయింది, సారీ. బాయ్.